కిడ్నాప్ 3 డేస్ కిడ్నాప్ చేసింది అవును కిడ్నాప్ చేసి వాళ్ళు కొట్టించారు ఓకే దీని మీద మీరు మరి కంప్లైంట్ అయితే ఇచ్చారా అన్న మరి కంప్లైంట్ ఇచ్చినాం కానీ ఫర్దర్ గా అయితే యాక్షన్ ఏం లేదు ఆ కొప్పుల హరిదీప్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఆ పర్సన్ అయితే వాళ్ళ పర్సన్స్ అందరూ ఉంటారు కదా ఎంప్లాయీస్ అతని కింద పనిచేసే వాళ్ళంతా పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ బయట తిరుగుకుంటా ఫోన్స్ మాట్లాడుకుంటా దీపక్ తోటి కాంటాక్ట్లోనే ఉన్నారు కానీ పోలీస్ వాళ్ళు మాత్రం మేము వెళ్తున్నాము ఇట్లా లీగల్ మాకు యాక్షన్ కావాలి నెక్స్ట్ స్టెప్ కావాలి అని చెప్పి ఓకే నేనంటే నిన్ననే ఇచ్చిన దాన్ని నెక్స్ట్ స్టెప్ కాలేదనుకో వీళ్ళది ఆల్రెడీ ట్యూస్డే రోజు ఇచ్చారంట కంప్లైంట్ ఇంతవరకు అయితే అసలు ఏం యాక్షన్ లేదు అట్లీస్ట్ ఎఫ్ఐఆర్ వచ్చినాక నెక్స్ట్ స్టెప్ కావాలి కదా అసలు దీపక్ రెడ్డి బయటికి రావాలి కదా అసలు ఎందుకు పరారులో ఉన్నాడు తప్పు చేయనోడు అయితే ఎందుకు పరారులో ఉన్నాడు గర్ల్ మ్యాటర్ వల్ల నన్ను కిడ్నాప్ చేశారు అంటే అతను దీపక్ రెడ్డి అనే పర్సన్ ఇట్లా ఉమెన్ హరాస్మెంట్ చేసి అతను అనుకున్న అమ్మాయిని ఆయన స్వాధీనం చేసుకోవాలి అనే మైండ్ సెట్ అయినది సో నాకు ఆ మ్యాటర్ తెలుసు కాబట్టి నేను కళ్ళతో చూసినా కాబట్టి నేను అది సోషల్ మీడియాలో పెట్టిన ఇట్లా టైప్ చేసి దీపక్ రెడ్డి ఇట్లాంటిది ఇది లాంగ్ రికార్డ్స్ పంచాయతీ ఇది వాళ్ళ కింద పనిచేసేట వాళ్ళదంతే అవన్నీ పెట్టిన కాబట్టి కిడ్నాప్ చేశారు నన్ను సో మీరు ఎప్పటి నుంచి అందులో వర్క్ చేస్తున్నారు అదే ఆర్గనైజేషన్లో నేను 1 year 2 months వరకు వర్క్ చేసిన అవును మీరు చూస్తూనే ఉన్నారు ఏమేం జరుగుతున్నాయి ఇప్పుడు లాస్ట్ 3 months నుంచి దాంట్లో వర్క్ చేయట్లేను బంద్ చేసేసిన ఓకే సో ఈ యాప్ లో మిమ్మల్ని కూడా మీరు అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని మిమ్మల్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళి కొట్టారు అవునండి మీరు కంప్లైంట్ ఇచ్చారా అన్న కంప్లైంట్ ఇచ్చాము నిన్న కంప్లైంట్ ఇచ్చినాం కానీ అసలు ఏం యాక్షన్ లేదు పోలీస్ వాళ్ళు ఎన్ని డేస్ తర్వాత వదిలేరు వాళ్ళు మిమ్మల్ని 3 days అండి 11th కు తీసుకెళ్తే 14th రోజు నైట్ వదిలేరు 14th రోజు నైట్ వదిలేరు అంటే అక్కడ కిడ్నాప్ చేసిన టైంలో వరకు మాత్రం మిమ్మల్ని బాగా కొట్టారు చాలా కొట్టారు ప్రైవేట్ స్పాట్స్ మీద కొట్టారు చాలా కొట్టారు ఆయిల్తోని బెల్ట్స్తోని లెదర్తోని చాలా టార్చర్ చేశారు కూలెంట్ పోయడము అట్లా చాలా చేశారు గొంతు మీద పెట్టి ఇవన్నీ బయటికి తీసుకొస్తే అంటే నన్ను ఫస్ట్ కాల్లో చేయ తీసేస్తా అని చెప్పారు దానికి ఒప్పుకోకుండా మా ఫ్రెండ్స్తో కొట్టించారు రూమ్లో మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చారు అదే టైంకి మా ఫ్రెండ్స్తోనే కొట్టించి మా ఫ్రెండ్స్ నన్ను కొట్టేటప్పుడు వీడియో తీసుకున్నారు ఎందుకంటే రేపు పొద్దున ఇలాంటిది ఏమైనా అయితే ఆ వీడియో బయట పెట్టేసి అలా ఫ్రెండ్స్తోనే అలా ఫ్రెండ్స్ వాళ్ళని కొట్టారు మాకేం సంబంధం లేదు అనడానికి ముందు జాగ్రత్త తీసుకున్నారు వాళ్ళు అక్కడ 35 members ఉన్నారు మేము 4 ఉన్నామండి ఏం చేస్తాం ఏం చేయలేము కదా అక్కడ ఇక వాళ్ళని కొట్టిరు మా ఫ్రెండ్స్ని కూడా కొట్టిరు కాబట్టి వాళ్ళు బలవంతంగా కొట్టిరండి ఇక లేదంటే వాళ్ళు నడిపేది రెంటల్ కార్స్ కదా వాళ్ళకి కార్లలో గింజాయి దొరుకుతుంది అనమాట సో ఫొటోస్ వీడియోస్ చూపించిండు నాకు ఈ కార్ నీతో నడిపించి కార్లో గంజాయి పెట్టించి నువ్వు గంజాయి స్మగ్లర్ అని చెప్పి నిన్ను ఇరికిచ్చి గంజాయి అమ్మేవాడి అని చెప్పి నన్ను ఇరికిపిస్తా అని చెప్పిండు ఒకవేళ ఇవన్నీ బయట పెడితే మా ఇంట్లో నన్ను యాక్సిడెంట్ చేపించి సంపిస్తా అని చెప్పి మాటలు కాదండి ఫస్ట్ షర్ట్ ఇప్పి తీయండి ఇంకొకటి మాకు న్యాయం కావాలి అంతేగాని జరిగింది ఎందుకు జరిగింది ఇది కాదు మాకు ఎఫ్ఐఆర్ కావాలి అసలు ప్రాసెస్ జరగాలి అంతే ఇంకా ఇవ్వలేదు పోలీసు వాళ్ళు అందరూ అక్కడనే తిరుగుతుంటుంటారు డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతుంటాయి అంతే ఇంతకన్నా ఇంకెక్కువ మాట్లాడదలుచుకోవాలి షర్ట్ ఇప్పండి మా బాబు షర్ట్ ఇప్పు అంతే షర్ట్ ఇది తీయండి ఇవన్నీ అడిగిందే చెప్పి మాకు మళ్ళీ ఆయింట్మెంట్ కూర్తారు వాళ్ళే టాబ్లెట్లు ఇస్తారు వాళ్ళే ఇంజక్షన్లు చేస్తారు వాళ్ళే తాగుతావా తింటావా కారు కావాలా ఏం కావాలని ఇవన్నీ ఏంది ఏమన్నా మా ముందుకు వస్తే మళ్ళీ అమ్మని చంపుతారంట మా బాబు పెద్ద అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటే ఆయన చంపుతారంట ఈయన చంపుతారు ఎంతమందిని చంపుతారు రావాలి ముందుకు అంతే ఇప్పుడు ఆయన లేడా అండి ఆయన రూమ్ లో వాళ్ళ ఇంట్లో లేరా ఆయన మీద 3 రోజులు అవుతుందండి ఇంతవరకు ఎఫ్ఐఆర్ అయింది ఇగో వీళ్ళది ఎఫ్ఐఆర్ అయినా కూడా 3 రోజులైంది యాక్షన్ తీసుకోలే మాది ఇంక ఎఫ్ఐఆర్ కాలే ఈడ కూడా లెటర్ ఇచ్చినాము తిరుగుతున్నాం పిచ్చోళ్ళలాగా అంటే 3 రోజుల నుంచి మీరు ఏమంటున్నారు ఆ పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు అప్పుడు ఏమైంది వచ్చింది కదమ్మా మీ బాబు కిడ్నాప్ అయింది కదా వచ్చింది కదా సరిపోయింది మరి మరి అదే కదా మరి అంతే అండి